నమస్తే, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ వన్ హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా. పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా అంటే పోస్ట్ హెర్పస్ ఇన్ఫెక్షన్ తోటి, అంటే ఆర్ షింగిల్స్ అని కూడా అంటాము. పోస్ట్ హెర్పస్ ఇన్ఫెక్షన్ తోటి వచ్చే నరాల ప్రాబ్లం ఆర్ నరాల నొప్పిని పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా అని అంటాం. అసలు హెర్పస్ అంటే ఏంటి ఆర్ షింగిల్స్ అంటే ఏంటి? హెర్పస్ అంటే మనకి చిన్న చిన్న దద్దులా రావడం, అదొక వైరల్ ఇన్ఫెక్షన్. దాంట్లో ఏమవుతూ ఉంటుంది అంటే దద్దులు వస్తూ ఉంటాయి, అవి బ్లిస్టర్స్ ఆర్ వెసైకిల్స్గా ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది వైరల్ ఇన్ఫెక్షన్ అండ్ దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటే అది తగ్గుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే 1 in 5 పేషెంట్స్, అంటే 5లో ఒక పర్సన్కి పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా అనేవి వస్తూ ఉంటుందన్నమాట. ఆ వెసైకిల్స్ అనేవి ఫేడప్ అయిపోతూ ఉంటే ఆ ఏరియాలోనే, ఆ పర్టికులర్ ఏరియాలోనే వాళ్ళకి బర్నింగ్ సెన్సేషన్, అంటే మండినట్టు అవ్వడము, ఇరిటేషన్ లాగా రావడము, గుచ్చినట్టు పొడిచినట్టు అవ్వడము, కరెంట్ షాక్ లాగా రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఇది ఎలా గుర్తించవచ్చు? మనకి పోస్ట్ హెర్పస్ ఇన్ఫెక్షన్ ఎక్కడైతే మీకు దద్దుల్లాగా వస్తాయో అది ఫేడ్ అవుతున్న కొద్దీ అదే ఏరియాలో వస్తూ ఉంటారు అన్నమాట. యూజువల్లీ వేరే ఏరియాకి రావు, ఆ సింగిల్ ఏరియాలోనే వస్తూ ఉంటాయి. ఏదన్నా నార్మల్ పెయిన్ కంటే కూడా ఏదైనా గాలి తగిలినా కానీ చాలా నొప్పిగా ఉంటుంది. సో ఇది ఎలా గుర్తించగలము అంటే, అదే స్కిన్ ఆ ఏరియాలోనే బర్నింగ్ సెన్సేషన్ కానీ, తిమ్మిర్లు రావడం కానీ, నమ్నెస్ కానీ, ఎలక్ట్రిక్ షాక్ లాగా తగలడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దానికి చాలా రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్న నరాల డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. ఆ ట్రీట్మెంట్స్ అనేవి ఆ నొప్పి తగ్గించేవి అండ్ న్యూరోపతి సిమ్టమ్స్ని తగ్గించే మందులు అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే కొంతమందికి అనేది యూజువల్లీ 1 year లోపల చాలామందికి తగ్గిపోతూ ఉంటుంది. యూజువల్లీ ఒక 100లో ఒక 2% మందికి క్రానిక్గా, అంటే కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటూ ఉంటుంది.